हाय फ्रेंड्स वेलकम बैक टू मई ఛానల్ నేను మీ శ్రీవాణి శ్రీ కుక్ అండ్ లాక్స్ ఫస్ట్ అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు అండి ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని దేవుని కోరుకుంటున్నాను ఇప్పుడు మనం జొన్నలు తీసుకొని ఒక కప్పు మంచిగా బాండలు పెట్టుకొని హీట్ అయిన తర్వాత కప్పు జొన్నలు వేసుకొని ఇలా చిటపట అనేదాకా బొరుగులు ఎలా పొంగుతాయో పాప్కార్న్ ఎలా పొంగుతాయో అలా పొంగేదాకా మనం జొన్నల్ని మంచిగా ఫ్రై చేసుకోవాలండి ఇలా ఫ్రై చేసుకోవటం వల్ల టేస్ట్ అనేది బాగుంటుంది పేలాల పిండి అనేది మెయిన్గా ఏకాదశికి ఇది ఎక్కువ పెడతారండి ప్రసాదం కింద ఇది లేని వాళ్ళు కూడా మామూలుగా ఏదైనా పెట్టుకోవచ్చు కాకపోతే తెలిసిన వాళ్ళు పెట్టుకునే వాళ్ళు మెయిన్గా జొన్న పేలాల పిండే పెట్టుకుంటారు ఇది మనం ప్లేట్లో తీసుకొని మంచిగా ఇలా పొంగాలండి అన్నీ కూడా బొరుగుల లెక్కన ఇది మంచిగా ఫుల్గా ఆరనియాలి కంప్లీట్గా ఆరిపోయిన తర్వాతే మనం మిక్సీ జార్ పెట్టుకోవాలి హీట్లో పెట్టుకున్నామంటే కొంచెం ముద్ద లెక్కన వస్తుంది ఎందుకంటే హీట్గా ఉంటాయి కాబట్టి నెమ్ముకుంటుందండి మిక్సీ జార్కి అప్పుడు మనకు ఆ పిండి అంతా అంటుకుంటుంది మంచిగా ఆరిపోయిన తర్వాత మనం ఈ జొన్న పేలాలన్నిటిని మిక్సీ జార్లో వేసుకొని ఫైన్ పౌడర్గా పట్టుకోవాలి ఒక కప్పు జొన్నలు తీసుకున్నాం కదండి ఒక కప్పు జొన్నలకి ఒక కప్పు బెల్లం కరెక్ట్గా సరిపోయిందండి స్వీటు నేను ఫస్ట్ టైం కొలత లెక్కన చేశాను ఒక కప్పు జొన్నలు తీసుకున్నాను ఒక కప్పు బెల్లం తీసుకున్నాను దీంట్లోనే ఒక 3-4 ఇలాచీ యాడ్ చేసుకొని దీన్ని ఫస్ట్ మనం ఫైన్ పౌడర్గా పట్టుకుందాము చూసారుగా ఇది ఒక కప్పు బెల్లం అండి ఇప్పుడు ఇది ఫైన్ పౌడర్గా పెట్టుకున్న తర్వాత మనం ఆ కప్పు బెల్లాన్ని కూడా దీంట్లో మనం యాడ్ చేసుకుందాము ఇప్పుడు చూసారుగా మొత్తం బెల్లం వేస్తుంది కదా పొడి ఎంత బాగా వచ్చింది పొడి పొడిగా ముద్ద లేకుండా అదే వేడి మీద వేసామంటే ఈ బెల్లానికి దానికి ముద్ద అయిపోద్దండి అందుకని ఆరిన తర్వాతే మనం జొన్న పేలాలన్నీ మిక్సీకి వేసుకుని మామూలుగా అయితే ఇసురు రాయి అనే దాంతో ఇసురుకుంటారు అప్పట్లో ఇప్పుడు ఎవరండి అందరూ మిక్సీ జార్లు వేసుకుంటున్నారు కాబట్టి ఇలా మిక్సీ జార్లు వేసుకుని మంచి ఫైన్ పౌడర్గా పట్టుకుంటే మనకు ఎంతో విశేషమైన తొలి ఏకాదశికి దేవుడికి ప్రసాదంగా జొన్న పేలాల పిండి రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ దీన్ని నేను ఇప్పుడు వెంకటేశ్వర స్వామికి ప్రసాదం కింద బౌల్లోకి తీసుకుంటున్నాను నేను ఇది ఒకటే కదండి పొంగల్ కూడా కొంచెం చేశాను కాకపోతే మెయిన్గా ఏకాదశి రోజు వెంకటేశ్వర స్వామికి పెట్టుకునే ప్రసాదం జొన్న పేలాలు కాబట్టి నేను అందుకు ప్రత్యేకంగా మీకు వీడియో చూపిస్తున్నాను చాలా టేస్ట్గా కూడా ఉంటుందండి ఈ పిండి దీన్ని లడ్లుగా కూడా చుట్టుకోవచ్చు మనం కావాలంటే నెయ్యి యాడ్ చేసుకొని నేను ఈ పిండి దేవుడికి ప్రసాదం కింద నివేదిస్తున్నానండి మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మీరు ఈ ప్రసాదం చేసుకొని దేవుడికి పెట్టుకొని నిన్ను నూరేళ్ళు ఆయురారోగ్యం ఉండాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ